హాయ్, హలో, నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. కథని ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనసా స్మరమి పార్ట్ 50తో మీ ముందుకు వచ్చేసాను. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న ఘట్టం వచ్చేసిందండి. అవనియే తను వెతుకుతున్న తన ప్రాణమని అభి తెలుసుకోబోతున్నాడు. అది ఎలా తెలుసుకోబోతున్నాడు అనేది తెలియాలి అంటే ఇంకెందుకు ఆలస్యం, చదివేయండి. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఈ అప్డేట్కి నేను 500 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక కథలోకి వెళ్దాం. అవని భర్త అమెరికాలో ఉన్నాడని లావణ్య చెప్పిన మాట వినయ్ చెప్పగానే అమెరికానా అని సుచిత్ర గారు అనుమానంగా చూస్తారు. తన బ్యాగ్లో ఫోన్ ఉందేమో చూడు అని అంటాడు అభి. వినయ్ అవని బ్యాగ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫోన్ తీసి ఇస్తాడు అభికి. లాక్ అడగడంతో అవని దగ్గరికి వెళ్ళి ఫింగర్ పెట్టించి లాక్ ఓపెన్ చేస్తాడు అభి. అందులో మా అనే కాంటాక్ట్ నెంబర్ చూసి, మా నువ్వు చేసి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి అని అంటాడు. నేనేం చెప్పను అభి అని అడుగుతారు ఆవిడ. ఏదో ఒకటి చెప్పు, నీ అనుభవం వాడి అని అంటాడు అభి. సుచిత్ర గారు ఫోన్ చేద్దాం అనుకునే లోపే అవని ఫోను రింగ్ అవుతుంది. డిస్ప్లే మీద మా అని ఉంటుంది. సుచిత్ర చేతికి ఫోన్ ఇచ్చి ఏదో ఒకటి చెప్పమ్మా అని అంటాడు అభి. సుచిత్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే అవతల నుంచి అవని ఇంకా రాలేదేంటమ్మా అని పార్వతి అడుగుతారు. ఆవిడ గొంతులో కంగారు అర్థమవుతుంది. స్పీకర్ ఆన్లో ఉండడంతో అందరూ వింటున్నారు. సుచిత్ర, హలో, నేను అవనిని కాదండి, అవని వాళ్ళ బాస్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను అని అంటారు. పార్వతి గారు షాక్ అయి, మీరు మీరు మా అవని ఫోను అని అంటుంటే ఆవిడ కంగారు అర్థమై, కంగారు పడకండి, పార్టీ ఇంకా అవ్వలేదు, అవని వెళ్తానంటే నేనే ఉండమని అన్నాను, మీరు కంగారు పడకండి, నేను అవనిని ఇంటి దగ్గర జాగ్రత్తగా దింపుతాను, అది చెప్దామనే ఫోన్ నేను తీసుకున్నాను, నాకు ఇక్కడ హెల్ప్ చేస్తుంది తను, 1 గంటలో వస్తుంది, మీరు కంగారు పడకండి, నా మీద నమ్మకం లేకపోతే అవనితో మాట్లాడండి అని అంటారు సుచిత్ర. అయ్యో పర్లేదు, సరే అండి, మీరు జాగ్రత్తగా దింపండి, ఆ టైంలో ఒక్కదాన్ని పంపకండి అని చెబుతారు. ఒక్కదాన్ని ఎలా పంపిస్తాను, నేను స్వయంగా దింపుతాను అని చెబుతారు సుచిత్ర. ఓకే అండి అని ఫోన్ కట్ చేస్తారు పార్వతి. సుచిత్ర అభి చేతిలో ఫోన్ పెట్టి, ఇంకో గంట తర్వాతైనా నిజం చెప్పాలి కదా అభి అని అంటారు. చూద్దాం అమ్మా అని లోపలికి అవని దగ్గరికి వెళ్తాడు అభి. మీరిద్దరూ ఏమీ తిని ఉండరు కదా, నేను డిన్నర్ రెడీ చేస్తాను అని సుచిత్ర కిందకి వెళ్తారు. అప్పటికే హర్ష, ధను గారు కిందకి వచ్చి కూర్చుంటారు. ఫోన్ బెడ్ మీద వేసి, ఎందుకవని నీకు ఇలా ఉంటే నా గుండెల్లో రక్తం కారుతున్న ఫీలింగ్, అసలు నా లైఫ్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు, ఎందుకు నీ వైపు మనసు లాగుతుంది తెలియడం లేదు, నువ్వు నా ఎదురుగా ఉంటే నేను నా లైఫ్లో ఫస్ట్ టైం తప్పు చేసేలా ఉన్నాను, అప్పుడు మీ ఆయన నా భార్య అన్యాయం అయిపోతారు అని చిన్నగా నవ్వుతూ, అందుకే నిన్ను వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తాను, అదే మనిద్దరికీ మంచిది అనుకుని ఫ్రెష్ అవడానికి టవల్ తీసుకొని వెళ్తూ అవని చీర కొద్దిగా నడుం దగ్గర పక్కకి జరగడంతో టవల్ భుజాన వేసుకొని బ్లాంకెట్ కప్పడానికి వెళ్తాడు. బ్లాంకెట్ తన మెడ వరకు కప్పి వెనుదిరుగుతుండగా టవల్ తగిలి అవని బ్యాగ్ కింద పడుతుంది. వినయ్ ఫోన్ తీసి జిప్పు వేయకపోవడంతో ఆ బ్యాగ్లో ఉన్నవన్నీ బయటికి పడిపోతాయి. ఈ వినయ్ గాడు ఒక్క పని సరిగ్గా చేయడు అని కిందకి ఒక కాలు మీద కూర్చొని అన్నీ బ్యాగ్లో వేస్తుండగా కర్చీఫ్ చూసి ఇది కూడా బ్యాగ్లోనే పెట్టుకుందా అని తీయగానే అక్కడ ఉన్న దానిని చూసి అభి కళ్ళు పెద్దవి అవుతాయి. దానిని చేతిలోకి తీసుకొని, ఇది ఇక్కడ ఎందుకుంది, కబోర్డ్లో ఉండాల్సిన గాజు ఇక్కడికి ఎలా వచ్చింది,
బట్టలు తీసినప్పుడు ఏమన్నా పడిందేమో అనుకుంటూ అది పక్కన పెట్టి మిగతావన్నీ బ్యాగ్లో వేసి బ్యాగ్ పక్కన పెట్టి గాజు లోపల పెడదామని కబోర్డు ఓపెన్ చేయగానే ఎదురుగా కనిపిస్తున్న గాజు చూసి షాక్ అవుతాడు అభి. ఒక్క నిమిషం చేతిలో ఉన్న దానిని లోపల ఉన్న దాన్ని మార్చి మార్చి చూసి అది అవని బ్యాగ్ దగ్గర ఉండడంతో డౌట్ స్టార్ట్ అవుతుంది. ఇది ఆ బ్యాగ్లో నుండి పడిందా? అంటే అంటే తను అని ఫాస్ట్గా అవని దగ్గరికి వచ్చి చైన్ ఉందా అని చూడడానికి బ్లాంకెట్ తీసేస్తాడు. కానీ చైన్ వేరేది కనిపించడంతో ఒక్క నిమిషం ఏం చేయాలో అర్థం కాలేదు. గాజులు ఒకేలాంటివి ఉండే అవకాశం ఉన్నా ఒక్కటే ఎందుకుంది, ఇంకోటి ఉందా అని బ్యాగ్ అంతా వెతుకుతాడు. ఒక్కటే ఉండడంతో కన్ఫర్మ్గా తానే తిను అని నమ్మకం వచ్చి అవని చైన్ వైపు చూడగానే చైన్కి చిన్న లింక్ కనిపిస్తుంది. ఇదేంటి, చైన్కి మధ్యలో లింక్ ఎందుకుంది అనుకొని ఎందుకో అనుమానం వచ్చి చైన్ తీద్దామని అవని మెడ దగ్గరికి చెయ్యి తీసుకువెళ్తాడు. కానీ చెయ్యి వణుకుతుంది అభికి. వెంటనే చెయ్యి తీసి తప్పు కదా అని ఆగుతాడు. అమ్మని పిలిచి చూడమందామంటే వాళ్ళకి ఆశ పెట్టడం ఎందుకని తానే మళ్ళీ వణుకుతున్న చేతితో నెమ్మదిగా అవని చైన్ పట్టుకొని పైకి లాగుతాడు. కానీ అది రాదు. మేడం పిన్నులు పెట్టి బంధించింది కదా, ఎలా వస్తుంది, ఇదేంటి రావడం లేదు అని ఈసారి కొంచెం గట్టిగా లాగుతాడు. అభి లాగుడికి పిన్ ఊడి చైన్ బయటికి వస్తుంది. అది చూసిన అభి ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోతాడు. తన చైన్ అవని మెడలో. ఆ చైన్ని ఒక చేతితో పట్టుకొని చేతిలో ఉన్న గాజుల్ని అవనిని మార్చి మార్చి చూసుకొని ఒక్కసారిగా పట్టరాని ఆనందం దుఃఖం ముంచుకొని రావడంతో మోకాళ్ళ మీద కూర్చొని అవనిని చూస్తూ చేయిని వదిలి గుండె మీద చేయి వేసుకొని నా ప్రాణం నా ఎదురుగా అంటూ ఫస్ట్ టైం అభి ఏడ్చేస్తాడు. మోకాళ్ళ మీద అవని దగ్గరికి జరిగి అవని మొహాన్ని చేతుల్లోకి తీసుకొని ఆనందంతో మొహం అంతా ముద్దులు పెడతాడు. పరుగున బయటికి వచ్చి మా అని గట్టిగా పైనుంచి కేక వేస్తాడు. ఆ కేకకి కిచెన్లో ఉన్న సుచిత్ర ఫాస్ట్గా బయటకు వస్తే హాల్లో ఉన్న వినయ్, హర్ష, ధను గారు లేచి నిలబడతారు. ఏమైంది అభి, ఎందుకు అంత గట్టిగా అరిచావు అని అడుగుతారు సుచిత్ర. మా మా అవని అవని అని లోపలికి వేలు పెట్టి చూపిస్తుంటే ఏమైంది అవనికి, ఏమన్నా అయిందా అని అందరూ పైకి వెళ్ళి అభి ముందుకి రాగానే అభి ఆనందంతో వస్తున్న కన్నీళ్లతో మా అవని అని లోపలికి చూపిస్తూ మళ్ళీ వేలు తన గుండెపై పెట్టుకొని మా అవని, ఆ అవని, నా అవని అమ్మ, నేను వెతుకుతున్న నా ప్రాణం అని చేతిలో ఉన్న గాజులు చూపిస్తాడు. ఆ గాజులు చూసి అందరూ ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతే దీనికి ఎలా అయితే ఎలా అమ్మా, దాని మెడలో నా చైన్ ఉందమ్మా, అది అది నా అవని అమ్మ అని మోకాళ్ళ మీద కూర్చొని వాళ్ళ అమ్మని చుట్టుకొని పొట్టకి మొహం ఆంచి ఇన్నాళ్లుగా ఉన్న వేదనంతా కన్నీళ్ల రూపంలో వదులుతాడు. సుచిత్ర గారు అభి తల నిమురుతూ ఇప్పుడు సంతోషంగా ఉండాల్సిన టైం, ఎందుకభి ఈ కన్నీళ్ళు అని అడుగుతారు. పైకి ధైర్యంగా ఉన్నాను కానీ నమ్మకం పోయిందమ్మా. అసలు ఏ క్లూ లేకుండా తనని ఎలా వెతకాలి అని మేం చేసే ప్రయత్నాలన్నీ గాలిలో దీపాలు లాంటివమ్మా. దొరుకుతుందని నమ్మకం సన్నగిల్లిపోయింది. అదే టైంలో ఈ రాక్షసి ఆఫీస్లో అంటూ తను ఏం చెప్పబోతున్నాడు స్ట్రైక్ అయి ఆపేస్తాడు. కానీ సుచిత్రకి అర్థమైంది అభి ఏం చెప్పబోయాడో. అభి లేచి పదండి అని లోపలికి తీసుకువెళ్తాడు. లోపలికి వెళ్ళి అవనిని చూసి తన మెడలో చైన్ చూసి అందరికీ ఆనందంతో కన్నీళ్లు వస్తాయి. ఈ గాజు ఎక్కడుంది అభి, తన చేతికి లేనట్టుంది కదా అని సుచిత్ర అడుగుతారు. బ్యాగ్లో ఉందమ్మా, అసలు బ్యాగ్లో ఎందుకు పెట్టుకొని తిరుగుతుందో తెలీదు, కానీ అదే ఇవాళ నాకు తనని తెలిసేలా చేసింది.
అని ఏం జరిగిందనేది చెబుతాడు. సుచిత్ర వెళ్ళి అవని పక్కన కూర్చొని, తెలుసా అభి, గుడిలో తినని చూసిన దగ్గర నుంచి నువ్వు వెతికే అమ్మాయి ఇలా ఉంటే బాగున్ను అని ఎన్నిసార్లు అనుకున్నాను. కానీ తనే మనం ఎదురు చూస్తున్న నా కోడలని అనుకోలేదు అని అంటూ అవని నుదురు మీద ముద్దు పెట్టి, ఎంత అందంగా ఉంది నా కోడలు అని అంటుంది సుచిత్ర. దిష్టి పెట్టుకో నా మనవరాలికి అని చేతులు అవని చుట్టూ తిప్పి దిష్టి తీస్తారు ధనుగారు. నేనేం దిష్టి పెట్టడం లేదులే అత్తయ్య అని చిరుకోపంగా అంటారు సుచిత్ర. అభి మాత్రం తలుపు దగ్గరే గోడకి ఆనుకొని రెండు చేతులు కట్టుకొని ఆ క్షణాల్ని ఆస్వాదిస్తూ నవ్వుతూ చూస్తున్నాడు. హర్ష, వినయ్ అభి దగ్గరికి వెళ్ళి అభిని హత్తుకొని వాళ్ళ ఆనందాన్ని తెలుపుతారు. అరే, నాకు హాస్పిటల్లో కనిపించినప్పుడు చెల్లయింది అనుకున్నాను, కానీ తానే నా చెల్లెలవుతుంది అని అనుకోలేదురా అని వినయ్ ఆనందంగా అంటాడు. ఏంటి, నీకు హాస్పిటల్లో కనిపించిందా? అంటే తను నీకు ముందే తెలుసా అని అడుగుతారు హర్ష. అవును అంకుల్ అని జరిగింది చెబుతాడు. ఆ రోజు నేను సరిగ్గా కారులో ఉన్న వాళ్ళని చూసి ఉంటే అప్పుడు తెలిసేదేమో అని అంటాడు వినయ్. బాగుంది, మన చుట్టూనే తిరుగుతుంది, కానీ తనని తెలుసుకోలేకపోయాం అని అంటారు హర్ష గారు. టైం రావాలి దేనికైనా. మొన్న స్వామీజీ కూడా అదే చెప్పారు, మీ కళ్ళెదురుగా ఉన్నా మీకు తెలియదు అని. ఆ రోజు మరి మేం కూడా చూసాం, కానీ మాకు తెలియలేదు కదా అని ధను గారు అంటారు. ఆలోచనలో ఉన్న అభిని చూసి, ఏం ఆలోచిస్తున్నావు అభి అని అడుగుతారు హర్ష గారు. మనకంటే తెలీదు, కానీ తనకి నేను తెలుసు కదా నాన్న. దగ్గర దగ్గర 3 నెలల నుంచి నా ఎదురుగా ఉంది. కనీసం దానికి నాకు చెప్పాలి అని అనిపించలేదా? నన్ను చూసి కూడా తెలియనట్టు ఎలా ఉంది నాన్న అని అంటాడు అభి. అది నిజమే, అసలు ఎదురుగా ఉన్న మనిషిని పెట్టుకొని ఎలా అలా ఉండగలిగింది అని అనుకుంటారు అందరూ. ఒకవేళ పెళ్ళయిందన్నావు కదా అభి, అందుకేమన్నా అంటూ మాట ఆపేస్తారు సుచిత్ర. అసలు పెళ్ళి అన్న దగ్గరే అందరి ఆలోచన ఆగిపోతుంది. సంతోషంలో ఆ విషయం మర్చిపోయారు, కానీ ఇప్పుడు పెళ్ళైపోయింది అంటే ఎలా అనుకొని ఆలోచనలో పడ్డారు. ఏంటి అందరూ సైలెంట్ అయ్యారు? తనకి పెళ్ళయింది ఎలా అనా అని అడుగుతాడు అభి. హా అభి, పెళ్ళైపోతే అని వినయ్ అంటుండగానే, దాని బొంద, పెళ్ళవ్వలేదు ఏమీ లేదు, నాతో పెట్టించుకుంది కదా రక్త తిలకం, అదే అలా చెప్పుంటుంది. ఎందుకలా చెప్పిందనేది తర్వాత మేడం నోటి నుండి విందాం. అమ్మా, అసలు పెళ్ళైన ఆనవాళ్ళు అంటే పెళ్ళైన అమ్మాయికి ఉండే థింగ్స్ ఏమైనా ఒక్కటైనా ఉన్నాయా దాని ఒంటి మీద అని అడుగుతాడు అభి. నాకు కూడా అదే డౌట్ అభి, తనని చూసిన దగ్గర నుంచి. కానీ ఈ కాలంలో అమ్మాయిలు ఏమీ వేసుకోవడం లేదు కదా అని అంటారు సుచిత్ర. సరే, అలాగే అనుకుందాం. పెళ్ళైతే ఇంకా నా చైన్ ఎందుకు దాని మెడలో ఉంది అని అడుగుతాడు అభి. అది నిజమే అని అందరూ ఆలోచనలో పడతారు. మీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే ఇప్పుడే డౌట్ క్లియర్ చేస్తా, లావణ్యకి ఫోన్ చేయరా అని చెబుతాడు అభి వినయ్తో. వినయ్ లావణ్యకి ఫోన్ చేస్తాడు. హలో వినయ్ సార్ అని అంటుంది లావణ్య. లావణ్య, అవని హస్బెండ్ ఎవరో తెలుసా నీకు అని అడుగుతాడు అభి. అభి గొంతు వినగానే భయంగా, సార్ నాకు తెలీదు అంటుంది. అదేంటి తెలియకపోవడం, పేరు కూడా తెలీదా, కనీసం ఫోటో కూడా చూడలేదా అని అడుగుతాడు. అవని ఫోన్లో అతనిది ఒక్క ఫోటో కూడా లేదు సార్. అడిగితే ఫోటోలు ఫోన్లో లేవు అని చెప్పింది. 2-3 సార్లు అడిగాను సార్, ఫోటో ఎందుకు
ఆయన వచ్చినప్పుడు డైరెక్ట్గా చూపిస్తాను అని చెబుతూ ఉంది. అందుకే ఇంక అడగలేదు, వదిలేశాను. పేరు నేను అడగలేదు సార్ ఎప్పుడు అని చెబుతుంది లావణ్య. ఓకే, రేపు అవనితో మేమిలా అడిగాము అని ఏం చెప్పకు, ఫీల్ అవుతుంది అని చెబుతాడు అభి. ఓకే సార్, నేనేమీ చెప్పను. ఇప్పుడు ఎలా ఉంది అవనికి? నేను చాలాసార్లు మీకు ఆ నవీన్ గురించి చెప్పమని చెప్పాను సార్. కానీ ఆఫీసు వదిలి వెళ్ళిపోయాడు కదా, ఇంకేముందులే అంది. అప్పటికి నేను చెప్పాను, జాగ్రత్తగా ఉండు అని అంటుంది లావణ్య. ఓకే, ఇంకొదిలే. ఈ విషయాలేమి అవని దగ్గర మళ్ళీ ఎత్తకు. తనిప్పుడు బాగానే ఉంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అభి. ఇప్పుడు అర్థమైందా పెళ్ళవ్వలేదు అని? అయినా అంత స్పష్టంగా చెప్పింది కదా లెటర్లో, జీవితాంతం నా జ్ఞాపకాలతో బతుకుతానని. ఈ త్యాగజీవి మరి ఇంతలోనే పెళ్ళి ఎలా చేసుకుంటుంది అంటూ మంచం దగ్గర మోకాళ్ళపై కూర్చొని అవని చెయ్యి పట్టుకొని వాళ్ళ అమ్మ ఒడిలో తలవాల్చి అవనిని చూస్తూ, ఆఫీస్లో నేను అడుగు పెట్టినప్పటి నుంచి నా గుండె నాకు తెలిపిందమ్మా ఈ రాక్షసి ఉనికి. కానీ నాకే అర్థం కాలేదు. ఫస్ట్ రోజు ఆఫీస్లోకి అడుగు పెట్టిన వెంటనే నా గుండె అదరడం మొదలుపెట్టిందమ్మా. కానీ నాకు అర్థం కాలేదు. తన దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఎక్కువ స్పీడ్గా కొట్టుకుంది. కానీ నాకు తెలియదు కదా ఆ గుండె బాసలు. పైగా ఫస్ట్ పరిచయం చేసేటప్పుడే తనకి పెళ్ళయిందని చెప్పి పరిచయం చేశారు. ఆ రోజు తన కళ్ళు చూసి ఎక్కడో చూశాను అనిపించింది. కానీ పట్టించుకోలేదు. తర్వాత తను దగ్గరకొచ్చిన ప్రతిసారి గుండె స్పీడ్గా కొట్టుకోవడం, నా మనసుకి తనని చూడాలి అనిపించడం. అర్థమయ్యేది కాదమ్మా ఎందుకలా అనిపిస్తుంది అని. ప్రాజెక్ట్ చేస్తున్న ఈ నెలన్నరలో ఇంకా తన వైపు నా మనసు లాగిందమ్మా. వద్దు అన్నా తనని చూడాలనిపించడం, తనని చూస్తే మనసు ప్రశాంతంగా మారడం. ఎందుకిలా తనకి అట్రాక్ట్ అవుతున్నానని నా మీద నాకే కోపం అమ్మా. ఒక పెళ్ళైన అమ్మాయి వైపు నా మనసు ఎందుకు లాగుతుంది అని చాలా నలిగిపోయానమ్మా. ఎందుకిలా నా వ్యక్తిత్వానికి విరుద్ధంగా నా మనసు ఆలోచిస్తుంది అని మైండ్ తప్పు అంటుంటే, మనసు కావాలి అని అంటుంటే పెద్ద యుద్ధమే చేశానమ్మా మనసుతో, మైండ్తో. అందుకే తనని ఒక వారం నుంచి అవాయిడ్ చేయడం మొదలుపెట్టాను. నాకు తెలియదు కదా తానే నా ప్రాణమని. అందుకే నా మనసు గుర్తించింది అని, పెళ్ళయింది అని ఒక్క కారణం తన ప్రొఫైల్ చెక్ చేయాలన్న ఆలోచన లేకుండా చేసింది. నీ కోడలు నన్ను దగ్గర దగ్గర ఈ 3 నెలలు ఎదురుగా ఉండి టార్చర్ చేసిందమ్మా అని అంటాడు అభి. సుచిత్ర హర్ష వైపు చూస్తారు. నేను చెప్పానా అన్నట్టు. అందుకేనా అభి మొన్న తనతో అంత కోపంగా మాట్లాడావు అని అడుగుతాడు వినయ్. తను నా దగ్గరలోకి వస్తే కంట్రోల్ అవ్వలేకపోతుంది నా గుండె. అందుకే తనను దూరం పెట్టాలని అలా అరిచేశాను అని అంటాడు అభి. అందరికీ అభి ఎంతగా మానసిక సంఘర్షణ పడ్డాడో తలుచుకుంటే బాధగా అనిపించింది. ఇప్పుడేం చేద్దాం అభి అడుగుతారు సుచిత్ర. తను నన్ను ఎదురుగా పెట్టుకొని కూడా చెప్పకుండా జీవితాంతం బతికేయాలి అనుకుంది కదా, తన నోటితోనే చెప్పేలా చేయాలమ్మా. నాకు తెలిసి చెప్పదు, కానీ నేను తనతో కొద్ది రోజులు ఆడుకోవాలమ్మా. నాకు తెలియనట్టే ఉంటాను అని అంటాడు అభి. అంటే ఏం చేస్తావు అడుగుతారు సుచిత్ర. ముందు చాలా ఆకలి వేస్తుంది, ఏదన్నా పెట్టమ్మా, తర్వాత నేనేం చేస్తానో చెబుతాను అంటాడు. అయ్యో, అసలు ఆ విషయమే మర్చిపోయాను, పదండి తిందురు అని అంటారు సుచిత్ర. మా నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడికే తీసుకురామ్మా అంటాడు అభి. కొడుకు మనసు అర్థమైన సుచిత్ర సరే నేను తెస్తాను అని కిందకి వెళతారు. హర్ష, వినయ్, ధను గారు అక్కడే సోఫాలో కూర్చుంటారు. అభికి అయితే అవనిని గట్టిగా కౌగిలించుకొని అవని గుండెల్లో తలదాచుకొని సేద తీరాలి అని, తనని హత్తుకొని ప్రశాంతంగా పడుకోవాలని
కోరిక బలంగా ఉంది. కానీ అందరూ అక్కడే ఉండడంతో తన చెయ్యి పట్టుకొని తనని చూస్తూ 3 నెలల నుంచి నా ఎదురుగా ఉండి నన్ను చూస్తూ ఎలా అలా ఉండగలిగావు పిచ్చి? నువ్వెవరో తెలియకుండానే నా మనసు నీ కోసం తపిస్తుంటే నేనెవరో తెలిసి కూడా నీ మనసు రాయి చేసుకొని ఎలా ఉండగలిగావు? అంత స్టోనులా ఎలా మారావు అని అనుకుంటూ ఉంటాడు. సుచిత్ర లోపలికి వస్తూ అభి అవని వైపు చూస్తూ ఉండడం చూసి మరీ అంతలా చూడకు నా కోడల్ని అని నవ్వుతూ వినయ్కి ఒక ప్లేట్ ఇచ్చి అభి దగ్గరికి వస్తారు. చూడడం కాదమ్మా, ఎలా అలా మనసు రాయి చేసుకొని నా ఎదురుగా ఏమీ తెలియనట్టుంది అని ఆలోచిస్తున్నాను. తన బాధ్యతలు ఒకటైతే తన భయాలు సగం. తెలిస్తే నువ్వు తన గురించి తప్పుగా అనుకుంటావేమో అని. కానీ గ్రేట్నే అలా ఎదురుగా ఉండి ఏమీ తెలియనట్టు ఉండడం అంటూ అభికి అన్నం తినిపిస్తారు. ఇంకా చూపిస్తా అమ్మా తనకి స్వీట్ టార్చర్. ఎన్నాళ్ళు అలా బయటపడకుండా ఉంటుందో నేను చూస్తా. అన్నం తినిపించడం అయిపోవడంతో ఏం చేయాలనుకుంటున్నావు అభి? అసలు ఇంకా తనకి దూరంగా నువ్వు ఉండగలవా అని నవ్వుతూ అడుగుతారు సుచిత్ర. దూరంగా ఎందుకుంటానమ్మా, దగ్గరగా ఉండే దానికి టార్చర్ చూపిస్తా అని అంటాడు అభి. అప్పుడే అభి సార్ అని అంటుంది అవని. స్పృహొచ్చిందా, అన్నీ విన్నదా అని అనుకుంటూ కంగారుగా చూస్తారు అందరూ తన వైపు. కథ కొనసాగుతుంది. ఫైనల్లీ అభికి అవని ఎవరో తెలిసిపోయింది. ఇక స్వీట్ టార్చర్ మొదలవుతుంది. తెలియనట్టే నటిస్తే ఎలా ఆడుకుంటాడో చూద్దురుగాని. గాజు వల్లని అమూల్య గారు గెస్ట్ చేసి లాక్లో ఉండగా చెప్పారు. మిగిలిన వాళ్ళు ఎలా చెప్తారో చూద్దాం. ఇక ఏదైనా ఒక పద్ధతిగా రావాలి యార్. అవని గురించి తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా ఆగలేక 2 ముగ్గురు సుత్తి బోరు సోది అని కామెంట్ చేశారు. ఈ అప్డేట్కి మాత్రం కామెంట్స్ ఇచ్చేయండి యార్.